గొప్పవాడు గనక ఆయన గొప్ప రాజ్యమునకు కలిగినటువంటి సర్వసంపదలు, గొప్ప అధికారము, సకలము కూడా తండ్రి నిర్ణయించగలిగినటువంటి అధికారి గనక ఆయన ఏదైతే చేస్తాడో అది నువ్వు కూడా చేయగలుగుతావు ఈ భూమి మీద. హల్లెలూయా. ఏం తెచ్చిపెడుతుందండి? అభిషేకము అధికారాన్ని నీకు ఇస్తుంది. హల్లెలూయా. ఈరోజు అభిషేకము మనం పొందుకుంటే, ఆత్మ వర్ధిల్లింప చేసుకుంటే, ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మనము అన్ని విషయాల్లో వర్ధిల్లుతామని దేవుడు చెప్తున్నాడు. మరి మనలో ఏ కొదువుగా ఉందో ఒకసారి మనం ఆలోచించుకుందామా? ఈరోజు మన జీవితాల్లో ఏ కొదువు ఉందో ఒకసారి ఆలోచిద్దామా? మన ప్రార్థన చేస్తే దేవుడు మన కోసం పంపుతాడంటే, ఈరోజు మనం ఎంత ప్రయాసపడుతున్నాం, ఎంత భారం కలిగి వెళుతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా. ఏమిస్తానంటున్నాడండి? విశ్రాంతిని.